నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అర్హులైన యువతకు ఫిజికల్ ఫిట్నెస్ అర్హత పరీక్ష కోసం సన్నద్ధం చేస్తామని, యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సిపి నాగరాజు పిలుపునిచ్చారు. మత్తు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఛిద్రం చేస్తుందని సిపి నాగరాజు అన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ రమావత్ లాల్ సింగ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నేనవర్ చైత్రం రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత మేలుకో నిన్ను నువ్వు ఏలుకో మద్యం మారక ద్రవ్యాలు యువత ఎదుగుదలకు అవరోధాలపై అవగాహన సదస్సు ఖలీల్వాడిలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించగా ముఖ్య అతిథిగా సిపికేఆర్ నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్, డ్రగ్స్ అడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశాల్, చందమామ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ బిలోజీ నాయక్, ప్రముఖ న్యాయవాది ఆశ నారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ముఖ్య అతిథి సిపి నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 9 మిలియన్ మంది గంజాయికి అలవాటు పడ్డారని గణాంకాలు చెబుతున్నాయని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మారక ద్రవ్యాలు గంజాయి నిర్మూలన కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పోలీసు శాఖ ద్వారా ఎక్కడ గంజాయి దొరికినా ఉపేక్షించేది లేదని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేసిందని, గంజాయి నిర్మూలన కోసం ప్రజాప్రతినిధులను ఇందులో పాలు పంచుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, యువత ఎవరైనా మత్తుకు బానిసైతే మాకు తెలియజేస్తే వారి జీవితాన్ని మంచి మార్గంలో పెట్టే అవకాశం ఉందని, మీ యొక్క ఫోన్ కాల్తో వారినే కాకుండా వారి కుటుంబాన్ని కాపాడిన వారు అవుతారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వేసి త్వరలో ఉద్యోగాలు ఇవ్వనందున యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించి వారి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అన్నారు. అర్హత కలిగిన యువతకు పోలీసుల తరపున పోలీసు ఉద్యోగాలకు శిక్షణ ఇస్తామని అన్నారు. యువత సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని కోరారు. అబ్దుల్ కలాం చెప్పినట్టు యువత కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా అంబేద్కర్లా చదివి మీ కుటుంబానికి, దేశానికి బాసటగా నిలవాలని అన్నారు. ఒక దేశం నాశనం కావటానికి కారణం మత్తు పదార్థాలు కారణమని ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. యువత చేతిలో మీ భవిష్యత్తు కాదు, దేశ భవిష్యత్తు ఉందని గుర్తించాలి అన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, యువత చేతుల్లో దేశ భవిష్యత్తు ఉందని గుర్తు చేశారు. తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తే వారు సంపాదించిన ధనాన్ని ఖర్చు పెడుతూ వారికి చెడ్డ పేరు తీసుకురావద్దని, ఉద్యోగాలు సంపాదించి వారికి చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకై సిపి నాగరాజు గారితో పాటు విద్యార్థులు సంతకాల స్వీకరణ చేశారు. అలరించిన పాట మత్తు పదార్థాలు తీసుకుంటే కలిగే నష్టాలపై తల్లిదండ్రుల విలువ తెలుసుకో అంటూ పోలీసు యంత్రాంగంపై పోలీసు కాలాజాత కళాకారిణి జాన్సీత పాటలు యువతను ఆకట్టుకున్నాయి. యువతను వేదిక మీదున్న వారిని అలరింపచేస్తాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, టీవీయూవీ జిల్లా అధ్యక్షుడు అజయ్, కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ నవీన్, నగర అధ్యక్షుడు సందీప్, నర్సగౌడ్, సర్దార్ నాయక్ విద్యార్థులు పాల్గొన్నారు. నచ్చిందా పాట? రియల్గా జాయిన్ అవుతారా? ఉంటాను. ఓకే. సో గుడ్ న్యూస్ మీ అందరికీ. మా డీజీపీ గారు, గౌరవ డీజీపీ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. నేను ఫ్రీ కోచింగ్ కండక్ట్ చేయబోతున్నాను. దానికి చిన్న టెస్ట్ ఉంటుంది. టెస్ట్ పాస్ అయితే మీ అందరినీ నేను ఫ్రీ కోచింగ్ ఇస్తాను. గ్రౌండ్ ఈవెంట్ అండ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. ఈనాటి ఇంత చక్కటి ఆర్గనైజ్ చేసిన మత్తు విడాలి, తర్వాత భవిష్యత్తు కోసం యువత మేలుకో నిన్ను ఏలుకో అనే ఒక మంచి నినాదంతో ఆర్గనైజ్ చేసిన విద్యార్థి సంఘ నాయకులు
DBQ నాయకులైన రమావత్ లాల్ సింగ్ అండ్ నెనావత్ జైత్రామ్ రాథోడ్, అలాగే విద్యార్థి నాయకులు అజయ్, జిల్లా అధ్యక్షులు నవీన్, సందీప్ అండ్ నవీన్ గౌడ్, కరెక్టేనా? నవీన్ గౌడ నర్సరీ, సారీ. అలాగే వేదికను ఆనందిస్తున్న ఈరోజు డాక్టర్ విశాల్ గారు అండ్ ఆశ నారాయణ అడ్వకేట్ గారు, మరియు నా తోటి అధికారి అయిన వెంకటేశ్వర్లు, మరి విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్కారాలు. చాలా ఆనందం, సంతోషంగా ఉంది. అసలు యాక్చువల్లీ నేను ఫస్ట్ నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఎంతమంది వస్తారు బాబు, ఎంతమందిని గ్యాదర్ చేయగలుగుతామని అడిగాను. అడిగితే లేదు సార్, మా విద్యార్థులు వస్తారు, తప్పనిసరిగా మీరు రావాలంటే నేను ఫస్ట్ సంకోచించిన, ఎందుకంటే వస్తారా రారా, వస్తే వింటారా లేదా అనేది నాకు డౌట్ ఉండే. బట్ ఈరోజు చూస్తే మీలో ఉత్సాహం ఉంది, పవర్ కూడా ఉంది. సో తప్పనిసరిగా మీరు మా చేశారు. అందరు సంతకం ఫ్రెండ్స్ తీసుకున్నారా? తీసుకోలేదు కదా? ఓకే, సంతకాలు చేయాలి. రిజిస్టర్లో పేరు నెంబర్ రాశారా? ఓకే, గుడ్. ఎందుకో తెలుసా? ఓకే, ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది. ఓకే, ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు? వెరీ గుడ్. మా అమ్మాయి పాడిన పాట మీకు హత్తుకున్నది మనసులో, దాన్ని బట్టి మీరు అందరూ చేతులు ఎత్తారు. ఓకే, సో మనం ఇప్పుడు ఈనాటి ముఖ్య విషయం మత్తు వదలాలి. మనకి ఈ నిజామాబాద్ నేను వచ్చేసరికి మత్తులో తిరుగుతున్నారు మన సోదరులందరూ, విద్యార్థి సోదరులు. విద్యార్థులు అంటే ఎవరు? పవర్. విద్యార్థి అంటే, యువత అంటే ఒక దేశానికి ఒక పవర్ అన్నట్టు మా ఏసీపీ గారు చెప్తారు. మీరు ఒక గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్లో మీరు కాలాన్ని స్పెండ్ చేయండి. ఒకసారి అలవాటు అయిందంటే అది డ్రగ్ కంటే ఎక్కువగా మీకు ఆనందాన్ని ఇస్తుంది. స్పోర్ట్స్ అనేది ఎటువంటి వ్యసనం అంటే, ఒకసారి నీకు అలవాటు అయిందంటే అది నీకు లైఫ్ లాంగ్ నిన్ను వదిలిపెట్టదు ఆ వ్యసనం అనేది. ఈ వ్యసనంతో నీ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది, నీ ఫ్యామిలీ చెడిపోతుంది, మీ తల్లిదండ్రులు బాధపడతారు. మీకు మీరు మోసం చేసుకుంటూ మీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. మా ఏసీపీ గారు చెప్పినట్టు ఎంతోమంది తల్లిదండ్రులు మొన్న విచారిస్తే, ఒక అతను ఆటో డ్రైవర్, ఒక అతను కార్ డ్రైవర్, ఒక అతను నార్మల్గా టైలర్ షాప్, ఒక అతను హోటల్ రన్ చేస్తున్నారు, ఒక అతను చిన్న లేబర్ డ్యూటీ అంటే లేబర్కి పోతున్నారు డైలీ. వారి పిల్లలు అలవాటు పడ్డారు. వాళ్ళ పిల్లలు పాపం వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. నా కొడుకు గంజాయి అలవాటు అయిన సంగతి కూడా తెలియదు. మేము పిలిచే వరకు కూడా మేము మాట్లాడుతుంటే ఒక్కొక్కరు ఎంత చేతులు జోడించి ఏడుస్తుంటే దయానీయమైన స్థితి. అంటే వారిని చూసినాక నాకు కూడా కళ్ళకు నీళ్ళు వచ్చాయి, వాళ్ళ తల్లిదండ్రులను చూసినాక. ఎందుకంటే ఇంత మోసం చేస్తున్నారు విద్యార్థులు. మీ తల్లిదండ్రులను మీరు మోసం చేసుకుంటూ వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. నీకోసం అతను మీ తల్లి కడుపుకు అన్నం లేకున్నా, మీ తల్లికి కడుపుకు అన్నం లేకున్నా కూడా మీకోసం ఫీజులు కడుతున్నారు, మంచి డ్రెస్సులు ఇప్పిస్తున్నారు, షూ అంటే షూ, బైక్ అంటే బైక్ ఇస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా కమిషనర్ తరఫు నుండి, అయితే ఒక ఫాదర్గా, ఒక బ్రదర్గా, ఒక అధికారిగా మీ అందరిని అప్పీల్ చేస్తున్నాను. ఎవరు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడకండి. అలవాటు పడి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఒక గ్రామం నుండి ఒక డాక్టర్ ఏంటంటే ఆదర్శంగా తీసుకుంటాం. ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న సోదరుడు బాలాజీ నాయక్ గారు, చందమామ గ్రూప్స్ హెల్త్. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడారు. వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అందిస్తుందన్నారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 94 ఉండేది అధ్యక్ష. బట్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ఈ కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత తల్లుల మరణాలు ఈరోజు మనం 63కు తగ్గించడం జరిగింది అధ్యక్ష. సభ్యులు దేశంలో కూడా ఎట్లా ఉంది, దేశ సగటు ఎలా ఉందని అడిగినారు. దేశంలో ఈ తల్లుల మరణాలు దేశ సగటు 113 ఉంటే తెలంగాణలో 63గా ఉందని చెప్పి వారికి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా పిల్లలు
మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు కూడా చూస్తే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 39 ఉంటే ఈరోజు మనం 23కు దాన్ని తగ్గించుకున్నాం అధ్యక్ష. దేశం యొక్క సగటు 35 అయితే మన తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు ఇది 23గా ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంటే ఇవంతా కూడా మనం సాధించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ పథకంతో పాటు మౌలిక వసతుల కల్పన, మానవ వనరులను కూడా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే 305 ఏవైతే ప్రసవ గదులు ఉన్నాయో వాటిని 29 కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్రంలో 23 కొత్తగా మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులను 407 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మ గారు కూడా మా మెదక్లో ఎంసీహెచ్ హాస్పిటల్ను తొందరగా ప్రారంభించాలని చెప్పి వారు కోరినారు. వాస్తవానికి మనం 22లో మెదక్ కూడా ఉంది. ఏదైతే 407 కోట్ల రూపాయలతో 22 ఆసుపత్రులు మనం కడుతున్నామో అందులో మెదక్లో కూడా 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఉంది. దాని పనులు దాదాపుగా పూర్తి కావచ్చున్నాయి. వచ్చే ఒక 30-45 డేస్, ఒక నెలలోపు మీ మెదక్ ఆసుపత్రి పనులు కూడా పూర్తి చేసి సేవలు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా గౌరవ శాసనసభ్యురాలు పద్మా గారికి తెలియజేస్తున్నాం. వారు అట్లే అక్కడ ఒక ఎస్ఎన్సియు పెట్టాలి, ఎక్విప్మెంట్ కావాలని కూడా పద్మా గారు అడిగారు. తప్పకుండా ఒక ఎస్ఎన్సియును, మీకు అవసరమైన పూర్తి ఎక్విప్మెంట్ను, డాక్టర్లను, అందరినీ, మొత్తం సిబ్బందిని కూడా ఎంసీహెచ్ ఆసుపత్రికి రిక్రూట్మెంట్ కూడా చేసి పూర్తి స్థాయిలో మెదక్లో ఈ ఎంసీహెచ్ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తామని వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పద్మా గారు న్యూట్రిషన్ కిట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కొత్త పథకం. ఈసారి బడ్జెట్లో దీనికి నిధులు కూడా, డబ్బులు కూడా పెట్టినాం. ముఖ్యంగా ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఇది మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాల్ న్యూట్రిషన్తో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎనీమియాతో, రక్తహీనతతో బాగా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక వారికి ఈ న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం ద్వారా వారిలో శక్తిని పెంచాలనేటువంటిది ఒక ప్రభుత్వ ప్రయత్నం. ఇందులో మన ఆఫీసర్స్, ఉమెన్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు. వారు వివిధ రాష్ట్రాల్లో తిరిగి వచ్చి వారిచ్చినటువంటి రికమెండేషన్ ఆధారంగా మన రాష్ట్రంలో 9 జిల్లాలు, ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, ములుగు, ఈ 9 జిల్లాల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉందని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ ఏప్రిల్ నెల నుంచే ఈ 9 జిల్లాల్లో కూడా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని కూడా మనం ప్రారంభం చేయబోతున్నామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. నియంతృత్వ పాలనను ప్రజలు నమ్మరని అందుకు నిదర్శనం. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే పంజాబ్ మినహా 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయమే అందుకు నిదర్శనమని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు అన్నారు. నియంతృత్వ పాలనను ప్రజలు నమ్మరని అందుకు నిదర్శనమని 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే పంజాబ్ మినహా 4 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయమే అందుకు నిదర్శనమని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు అన్నారు. గురువారం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కట్కూరు కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచి బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పంజాబ్ మినహా మిగిలిన 4 రాష్ట్రాలలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా బీజేపీ విజయకేతనం ఎగరవేసిందని, ప్రజలు నిబద్ధత కలిగి పార్టీకి పట్టం కట్టారని, ఇది ముమ్మాటికి ప్రజల విజయమేనని అన్నారు. బీజేపీ పార్టీ వారసత్వం కోసం పనిచేసే పార్టీ కాదని, ఈ పార్టీలో వారసత్వం అనే పదం లేదని తెలిపారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీలు వారసత్వంతో ముడిపడిన పార్టీలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ముందస్తు ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఓడించి భాజపాను గెలిపించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్, జిల్లా అధికార ప్రతినిధి పల్సా మల్సూర్, కౌన్సిలర్ కట్కూరి కార్తిక్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అబీద్, సీనియర్ నాయకుడు చల్లమల్ల నరసింహ, అర్రూరి శివ, దోసకాయల ఫణినాయుడు తదితరులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని చూసి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా గర్వపడుతున్నారు.
భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి కానీ ప్రతి ఒక్క పేద వర్గానికి కానీ ఏ వర్గానికి కానీ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. పనిచేస్తేనే ఈ గెలుపు సాధ్యమనేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి పైన నమ్మకంతో ఈ విజయం ఈ 4 రాష్ట్రాల్లో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా మీరు ఏదైతే చూసుకుంటే ఈ దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ప్రతి పార్టీ అంటే ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి కూటమై నరేంద్ర మోదీ గారిని ఓడగొడదాం, ఓడిపోతాడు, లేకపోతే రైతు చట్టాల వల్ల దేశానికి అన్యాయం జరిగింది, ఇది ఈ ఎన్నిక అనేది ఈ 5 రాష్ట్రాల ఎన్నిక అనేది రెఫరెండం అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇది సెమీఫైనల్, ఇది రెఫరెండం అని చెప్పిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇక్కడ ఒకసారి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ యోగి ఆదిత్యనాథ్ గారు కానీ జేపీ నడ్డా గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారంటే అవును ఇది రెఫరెండమే, సెమీఫైనలే, తప్పకుండా 2024కి ముందు జరిగే ఈ ముఖ్యమైన రాష్ట్రాలు 5 రాష్ట్రాల ఎన్నికల్లో తప్పకుండా గెలిచి సెమీఫైనల్ గెలిచి ఫైనల్ కూడా గెలుస్తామన్నట్టు నరేంద్ర మోడీ గారు ఛాలెంజ్ గా తీసుకొని 4 రాష్ట్రాలలో మేము గెలిచి చూపెట్టినాం. అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. అంటే 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అని, లేకపోతే 70 ఏళ్ళు మేమే పాలించడమని, లేకపోతే ఇంకో ఎప్పటికైనా కాంగ్రెస్ కి ఏమీ కాదని మీరు చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ఉన్న చోట్ల కాంగ్రెస్ కుప్ప కూలిపోయి వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా వేరే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదే భారతీయ జనతా పార్టీ ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ మళ్ళీ యూపీలో చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక పార్టీ వస్తే ఆ పార్టీ మళ్ళీ రెండోసారి రావడం ఇప్పటివరకు చరిత్రలో లేదు. అట్లాంటిది నరేంద్ర మోదీ గారిపైన నమ్మకంతో యోగి ఆదిత్యనాథ్ గారిపైన నమ్మకంతో మళ్ళీ కూడా ప్రజలందరూ కలిసి ఈ గూండా రాజ్యం వద్దు, మాకు తప్పకుండా అభివృద్ధి వైపే మేము ఉంటాం, అభివృద్ధి కావాలి మాకు, సంక్షేమమే కావాలి మాకు అనే విధంగా మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా ఇంతకుముందు కూడా గతంలో కూడా చెప్పాం, ఇదే చౌరస్తాలో కూడా చెప్పినాం. దుబ్బాక ఎలక్షన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిసారి చెప్పేది ఏంటంటే కేసీఆర్ పతనం కూడా దుబ్బాక నుంచే మొదలైంది. కేసీఆర్ పతనం జిహెచ్ఎంసీలో చూసినాం. అదే హుజురాబాద్ వీళ్ళే అన్నారు 3000 కోట్ల అభివృద్ధి పనులు చేసి. ఆమ్ ఆద్మీ పార్టీ స్థిరమై బోధన్ ఇన్ఛార్జ్ జునైద్ అహ్మద్ ఖలీల్ నేతృత్వంలో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. आम आदमी पार्टी आमने सामने से भाई, अरे बीच में हटना भजन साहब बिता रही है। आज पंजाब के अंदर पंजाब की आवाम ने एक तारीखी मिसाल कायम की है। पंजाब की आवाम ने, एक आम आदमी ने पंजाब के अंदर भारी अक्सरियत के साथ आम आदमी पार्टी को कामयाब करा है। आज आवाम जान चुकी है, आवाम काम की बुनियाद के ऊपर, काम के ऊपर आज आगे बढ़ने के लिए तैयार है। आपको जानकर हैरानी होगी, पंजाब के अंदर जो सीएम कैंडिडेट चन्नी साहब थे, उनको हराने वाले एक आम इंसान जो मोबाइल शॉप के अंदर टेक्नीशियन का काम करने वाले, एक आम आदमी ने एक पहाड़ जैसा सीएम कैंडिडेट को हराया। आज हर आदमी को चाहिए कि आप सब लोग आम आदमी पार्टी ज्वाइन करें। मैं गुजारिश करता हूं सभी आवाम को, सभी हमारे कारोबार वालों को, ऑटो वालों को, लेबर को और खुसूसन हमारे किसानों को कि आप सब आम आदमी पार्टी ज्वाइन करिए। आम आदमी पार्टी जो आवाम के भले के लिए काम कर रही है। आज पंजाब के अंदर 90 से ज्यादा सीटों पे कामयाबी हासिल करने वाली ये वाहिद जमात आम आदमी पार्टी है। दिल्ली में 3 मरतबा हुकूमत बनाने वाली जमात आम आदमी पार्टी है। अरविंद केजरीवाल साहब एक ऐसे नेक इंसान है जो आवाम के लिए हमेशा आगे रहते हैं। वहाँ की लोग खुश होकर वो उनके काम को तरजीह देकर आज हिंदुस्तान के अंदर एक इनकलाब बर्पा हो गया।
बगैर किसी ताकतों के एक आम आदमियों ने एक हुकूमत ठहरा कर दी है। आज हम सबको एक होकर आम आदमी की आवाज़ बनना बहुत ज़रूरी है। मैं आने वाले दिनों में हुकूमत तेलंगाना की गवर्नमेंट से मैं अपील करता हूं कि आप काम करिए। अगर आप काम नहीं कर सकते तो ये आम आदमी आने वाले दिनों में आपको इसका हिसाब चुकाना पड़ेगा। मैं सभी आवाम से गुजारिश करता हूं कि आप सब आम आदमी पार्टी ज्वाइन हो जाइए। आम आदमी पार्टी, आम आदमी पार्टी, अरविंद केजरीवाल साहब, अरविंद केजरीवाल साहब। బోధన్లోని కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ ప్రకటన అంటూ 91,000 ఉద్యోగాలు ప్రకటించినందుకు సంతోషంగా మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఇవి ముందస్తు ఎన్నికల ప్రకారమే కేవలం పీకే గారి ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజల మీద, ఈ యువత మీద ఎన్నికలకు పోకముందే విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపు. నువ్వు విద్యార్థులకు ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి వాళ్లకు అయోమయ పరిస్థితుల్లో దేకు. ఎందుకంటే ఇప్పటికే 8 సంవత్సరాల నుంచి వాళ్ళ వయసు పెరిగిపోయినా చదువుతూ కూర్చున్నారు. కేవలం ఎన్నికల కోసం ఈ డ్రామాలు గిట్ట ఆడితే అదే యువత నీకు బొంద పెట్టే రోజు వస్తుంది. నువ్వు అనుకుంటున్నావేమో ఇప్పుడు ఫీజులు కట్టించుకొని డబ్బులు తీసుకొని కొన్ని 100 కోట్లు జమ చేసుకొని ముందస్తు ఎన్నికలు ప్రకటించి తర్వాత రిజల్ట్ తర్వాత వేస్తా అని డ్రామా గిట్ట ఆడితే బిడ్డ జాగ్రత్త. ఇవి అందరికీ నీ ఆలోచనలు అందరికీ తెలుసు. ఆల్రెడీ అందరూ ఈ తెలంగాణ ప్రజలు నీ కొరకు మోసపోయినారు కనుక నువ్వు ముందస్తుగానే ఎన్నికలు రాకముందే వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే బిడ్డ మంచిది. లేకుంటే ఇకపై నువ్వు ఉండవు, నీ కుటుంబం ఉండదు, నీ తెలంగాణ ఉండదు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఉన్నావు. నువ్వు రైతులకు రుణమాఫీ చేస్తానన్నావు, ఇప్పటి వరకు రుణమాఫీ అనే పదం ఎత్తకుండా నువ్వు అసెంబ్లీని సాగిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే కరెంటు విషయంలో డెవలప్మెంట్ ఛార్జీలు అంటూ ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నావు. ఏవైతే డెవలప్మెంట్ ఛార్జీలను తీసుకున్నావో వెంటనే ప్రజలకు అవి రిటర్న్ ఇచ్చే విధంగా తీసుకోవాలి. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొందరికి అగ్గిపెట్టాలి లాంటి ఇళ్ళని ఇచ్చి ఈరోజు డబుల్ బెడ్రూమ్ తెలంగాణ అంతటా ఇచ్చానంటున్నావు, కానీ అవి ఇవ్వలేకపోయినావు. అదే బోధన్ పరిస్థితి చూసుకుంటే ఇప్పటి వరకు నియోజకవర్గానికి 5 బీజేపీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. పలు విషయాలపై ఎమ్మెల్యేలు మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారులు ఎంత దౌర్జన్యంకి దిగజారుతారు అది ఇవాళ చెప్పనికే ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టినాము. 2018 ఎన్నికల్లో ఏ విధంగా ఎలక్షన్ జరిగింది యావత్ తెలంగాణకి తెలుసు. డబ్బు బలం, పోలీస్ బలం అన్ని విధాలుగా పెట్టి మా ఒక్క క్యాండిడేట్ కూడా గెలవకుండా చేసినారు. ఒక్క ఓటుకి 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఆ విధంగా మొత్తం డబ్బు బలం పెట్టి చాలా వరకు అది ఫ్రాడ్ ఎలక్షన్ కూడా చెప్పొచ్చు. కానీ అంత చేసిన తర్వాత కూడా నా గోషామేల్ నియోజకవర్గంలో మా ప్రజలు ఏంటంటే 2024లో కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించినారు. 2018లో కూడా ఎంతైనా వాళ్ళు డబ్బు బలం పెట్టి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు నేను ఒక్కటినే గెలిచిన. నేను ఒక్కటి గెలిచిన తర్వాత మా ముఖ్యమంత్రి ఆలోచన ఏ విధంగా ఉందంటే టోటల్ బీజేపీ తెలంగాణ నుంచి మైషప్ అయిపోవాలి, ఖతం అయిపోవాలని ఒక ఉద్దేశం కేసీఆర్ గారిది ఉండే. అప్పుడు ఒక కుట్ర చేసినారు. టీఆర్ఎస్ క్యాండిడేట్ నుంచి కేసు వేపిస్తాం రాజాసింగ్ పైన. ఒక కేసు ఎలక్షన్ పిటిషన్ నా పైన 2018లో నా పైన వేసినారు హైకోర్టులో. అది కంటిన్యూగా జరిగింది. రాజాసింగ్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, కొన్ని కేసులు అయినా చూపెట్టలేదు. ఆ విధంగా కుట్ర చేసినారు. నా పైన ఎన్ని కేసులు ఉన్నాయి నేను టోటల్ ఎలక్షన్ కమిషనర్కి నేను చూపెట్టిన, అఫిడేవిట్లో పెట్టినా. నేను 47 కేసు ఆ సమయంలో ఉండే.
నేను డీజీపీ గారికి కమిషనర్ గారికి ఎలక్షన్కైనా ముందు ఒక లెటర్ కూడా రాసిన, ఒక లేఖ. డీజీపీ గారు కమిషనర్ గారు నా పైన ఎన్ని కేసులు బుక్ ఉన్నాయి, అసలు ఎన్ని కేసులు నా పైన మీరు పెట్టినారు తెలియక అది నాకు ఇవ్వండి అని లెటర్ పెట్టిన తర్వాత కూడా అప్పుడు ఒక కేసు డీటెయిల్ కూడా వాళ్ళు ఇవ్వలే నాకు. దాని తర్వాత మా లీగల్ టీంతో మాట్లాడి ఒక అడ్వకేట్ బృందం తయారు చేసి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పంపించి అన్ని కేసులు మేమే కలెక్ట్ చేసినాం. కలెక్ట్ చేస్తే దాదాపు 47 కేసులు మా దృష్టికి వచ్చింది. తెలంగాణలో 47 కేసెస్, ఇంకా మిగతా వేరే వేరే స్టేట్లో కూడా ఒక 4-5 కేసెస్ ఉన్నాయి. పంపించినారు. జరిగింది అన్యాయం, మేము తప్పు చేయలేదు, మాకు న్యాయం చేయండి అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్ వేసుకోవడం జరిగింది. ఎంత దురదృష్టం అంటే కోర్టు నోటీసులు ఇవ్వమని చెప్పింది. పార్టీ ఇన్ పర్సన్గా మీరు వెళ్ళి అసెంబ్లీ సెక్రటరీ గారికి నోటీసులు సర్వ్ చేయండి, హైకోర్టు రిజిస్ట్రీ నుంచి మేము కూడా పర్సనల్గా నోటీసులు పంపిస్తాం, రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి మీరు నోటీసులు ఇచ్చిరండి అని చెప్పి పంపించినారు. అధికారికంగా పాస్ ఉన్నటువంటి నా అఫీషియల్ పిఏని రాష్ట్ర శాసనసభ కార్యాలయ ప్రాంగణానికి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ తీసుకొని నోటీస్ సర్వ్ చేయడానికని పంపిస్తే సుమారు 3 గంటల సేపు పోలీసుల చేత గేటు బయటనే ఆపి, ఎట్ ద సేమ్ టైం హైకోర్టు రిజిస్ట్రీ నుంచి వచ్చినటువంటి బెయిలిఫ్ ఎవరైతే ఉంటారో వారు కూడా నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు 2.5-3 గంటలు నిల్చొని మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు అని నిన్న జడ్జి గారి ముందుకు తీసుకెళ్లి విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. సభనేమో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూర్చునేటువంటి సభ, దానికి ఒక అధికారి ఉంటారు, సెక్రటరీ గారు. ఆ సెక్రటరీ గారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని తీసుకోవడానికి పోలీసులను అడ్డం పెట్టి నిరాకరిస్తాడు. మీ ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేశాం కాబట్టి పిఏలు కూడా ఎవరు శాసనసభ ప్రాంగణంలోకి రావద్దు అని చెప్పి ఆపుతారు. అయ్యా దయగల ధర్మప్రభువులారా, మీరిచ్చిన ఉత్తర్వులని గేటు లోపలికి కూడా రానియకుండా గేటు బయటనే ఆపినరు. ఆయనను సమన్ చేయండి, ఆయనకు వారెంట్ ఇవ్వండి, మా వాదన వినండి, మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి ప్రొసీడింగ్ కాపీని ప్రజల ముందు ఉంచండి, ఎందుకంటే మేము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులం అంటే కోర్టు వారు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పమన్నారు. న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన యువతకు ఫిజికల్ ఫిట్నెస్ అర్హత పరీక్ష కోసం సన్నద్ధం చేస్తాం. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు.